చేసుకొని ఈరోజు గంగవేలు కూరతోటి కర్రీ చేద్దాం. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. ఈ గంగవేలు కూరనంతా ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇదంతా కట్ చేస్తున్నా. మొత్తం ఇది ఇలా పాదకపోయింది. ఇది కోసినా కొద్దీ వస్తూనే ఉంటుందండి. ఇదిగోండి, ఈరోజు కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు నేను పప్పు చేస్తాను గంగవేలు కూరతోటి. ఈరోజు మాత్రం కర్రీ. చూడండి ఎంత కంప్లీట్గా గ్రో అయిందో. ఇదిగోండి, ఇదంతా గంగవేలు కూరని. ఇది మొత్తం అంతా హార్వెస్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడ అన్నీ ఎక్కువగా నేను ఆకుకూరలు, కొన్ని కూరగాయ ముక్కలు పెట్టాను. వంకాయ, టమాటో, మిర్చి.